Hi everyone, my name is G. Satyanarayana. Welcome to YouTube classes. సో టుడే మనం బేసిక్ కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకుందామమ్మా. మనకి మ్యాథమెటిక్స్లో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి వస్తే కానీ మనం ఏ ప్రాబ్లమ్స్ కూడా మనం చేయలేం. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకి కంప్లీట్గా అంతమంది విద్యార్థులకు కూడా అవసరమే. ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా అవసరమే. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ బేసిక్ అంటే ఈ 4 ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో మనం ఈ 4 ఆపరేషన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఓకే, సో వీటిని మనం ఏం చేద్దామంటే డిఫరెంట్ వేలు, అంటే ఫస్ట్ ఏమో న్యూమరికల్గా చూద్దాం, నెక్స్ట్ వన్ ఏమో లెటరికల్గా చూద్దాం. ఓకే, ఫస్ట్ నెంబర్స్ వేద్దాం, నెక్స్ట్ ఆల్ఫాబెట్స్తో ఓకే ఏ విధంగా చేద్దామనేది చూద్దాం. అయితే ఈ 4 ఆపరేషన్స్ అనేవి అంతమంది కూడా జాగ్రత్తగా అప్లై చేయండి. అప్లై చేస్తూ మరలా మీరు ఏం చేస్తారంటే మరికొన్ని ప్రాబ్లమ్స్ మీకు మీరే ఓన్గా మీరు ప్రిపేర్ చేయండి. అంటే ఎందుకంటే మనకి ఈ 4 ఆపరేషన్స్ వస్తే కానీ మనం మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ మనం చేయలేం కాబట్టి. ఓకే, సో చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ గురించి చూద్దాం. ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ గురించి చూద్దాం. ఓకే, ఎడిషన్ మీన్స్ ప్లస్, సబ్ట్రాక్షన్ మీన్స్ మైనస్. ఓకే, సో ఈ రెండింటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తానమ్మా. 2 + 2 + 2 ఈజ్ ఈక్వల్ టు, చూడండి 2 + 2 + 2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందా మనకి 6 అమ్మా. అదేవిధంగా 4 + 5 + 7 చూడండి అన్నీ కూడా మనకి ప్లస్లే ఉన్నాయి కాబట్టి 4 + 5 9, 9 + 7 16, 10 + 10 + 10 + 10 చూడండి 10 + 10 + 10 ప్లస్ అంటే 4 10s ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది మనకి 40 అవుతుందమ్మా. 4 - 4 + 4 ఉందనుకోమ్మా. చూడండి మనకి ఇందులో కాంబినేషన్ ఆఫ్ ఏ మైనస్ ప్లస్ ఉందమ్మా. సో నేను ఏం చేస్తాను చూడండి, ఫస్ట్ ఇక్కడ +4 ఉంది కదమ్మా, +4 చూడండి ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ముందు ఎటువంటి సైన్ మనకు లేకపోతే అక్కడ మనకి ప్లస్ ఉన్నట్టుగా. సో +4 - 4 చూడండి 4 - 4 అంటే ఈ రెండు చేస్తే 0 అవుతుందమ్మా. సో 0 + 4 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 5 - 10 + 6 ఉందమ్మా. చూడండి కాంబినేషన్ ఆఫ్ ద ప్లస్ అండ్ మైనస్ ఉంది. చూడండి మనకి ఇక్కడ ప్లస్ ఉంది కదమ్మా, ఫస్ట్ ఈ ప్లస్లు రెండింటిని యాడ్ చేసేయండి అమ్మా. +5 + 6 ఓకే, +11. +11లో 10 అని సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది మనకి 1 అవుతుందమ్మా. -4 + 5 ఉందనుకోమ్మా. చూడండి ఇక్కడ -4 + 5 అంటే మనకి ఇందులో ఒక మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉందమ్మా. చూడండి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం చాలామంది ఏం చేస్తామంటే -1 లేకపోతే కొంతమంది ఏంటి +1 ఆ విధంగా వేసేస్తుంటాం. చూడండి ఒకసారి జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే వీ సబ్ట్రాక్ట్ ద బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేయండి అమ్మా. సో బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ అంటే బిగ్ నెంబర్ ఏముంది మనకి 5 ఉంది, స్మాల్ నెంబర్ ఏముంది మనకి 4 ఉంది. సో అప్పుడు 5 - 4 చేస్తే 1 అవుతుందమ్మా. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ 2 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఏముంది 5 ఉంది, దీనికి ముందు ఇక్కడ ఏ సైన్ ఉంది మనకి ప్లస్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్కి మనం ప్లస్ వేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, దీన్నే నేను -4 + 3 అన్నాం అనుకోమ్మా. చూడండి -4 + 3 అంటే ఇక్కడ కూడా మనకేంటి ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఓకే, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ట్రాక్ట్ ద బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేస్తాం. బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ అంటే 4 - 3 చేయండి. 4 - 3 ఈజ్ ఈక్వల్ టు 1 వేస్తాం. వేసాక ఇప్పుడు ఈ 2 నెంబర్లో బిగ్ నెంబర్ ఏముంది మనకి 4 అమ్మ. సో 4కి ముందు ఇక్కడ ఏ సైన్ ఉంది మనకి మైనస్ కాబట్టి వచ్చిన ఆన్సర్కి మనం మైనస్ వేస్తాం. సో దీని ఆన్సర్ -1. ఓకే,
-4 ప్లస్ 8 ఉందనుకోమ్మా. చూడండి ఇక్కడ మనము ముందేం చెప్పాం చూడండి, +2 అంటే మూడింటిని యాడ్ చేస్తాం కదా. సేమ్ అదే విధంగా లేకపోతే ఫస్ట్ ఈ రెండు చేయండి అమ్మ. -4 దీనికి చాలామంది ఏం చేస్తామంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, నెక్స్ట్ 4 × 4 8, 4 4s 16 వేస్తారు, లేదా 4 + 4 = 8 వేసేస్తారు. కానీ ఇక్కడ మనకి రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తామంటే ఒక మైనస్ వేయండి, కామన్గా ఒక మైనస్ వేయండి. రెండు మైనస్లు ఉన్నాయి, మనం బిట్వీన్లో మనకి మల్టిప్లికేషన్ సింబల్ కానీ డివిజన్ సింబల్ కానీ ఏమి లేదు. సో వేసాక అప్పుడు ఏమవుతుంది, మనకి మైనస్ చేసిస్తే ఇప్పుడు రెండింటిలో 4 ఉంది కదా, 4 + 4 వేయండి. అప్పుడు ఏమొస్తుంది, 4 + 4 అంటే 8, ముందు కూడా ఏముంది మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ -8. మరొక సమ చూడండి, -4 -5 -9 ఉందనుకోండి. చూడండి 3 మైనస్లు ఉన్నాయి కాబట్టి ఒక మైనస్ వేసేయండి. వేసాక ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసినమే. 4 + 5 9, 9 + 9 అంటే 18. ఓకే, -18 చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, -4 +1 -10 -2 ఉందనుకోమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి +1 ఉందమ్మా, +1కి +1 వేయండి. నెక్స్ట్ ఇప్పుడు -4 -10 -2. సో ముందు మనం ఏం చెప్పాను కండిషన్లో, చూడండి ఇక్కడ 3 మైనస్లు ఉన్నాయి, బిట్వీన్లో ఎటువంటి మల్టిప్లికేషన్ కానీ డివిజన్ అనే సింబల్స్ ఏవి లేవు కాబట్టి ఈ 3 మైనస్లు ఉన్నాయి కాబట్టి చూడండి, ఈ 3 మైనస్లు ఉన్నాయి కాబట్టి ఒక మైనస్ వేయండి. వేసాక ఇప్పుడు ఈ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 4 + 10 అంటే 14 + 2 అంటే 16. ఇప్పుడు మనకి నెక్స్ట్ వన్ చూడండి, +1 ప్లస్ మైనస్ ఉంది కాబట్టి మన యొక్క కండిషన్ ఏం చెప్పాము మనం, ఒక ప్లస్ ఒక మైనస్ ఉండేటప్పుడు బిగ్ నెంబర్లో నుండి స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయండి. 16 - 1 = 15. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఏంటి, 16. 16కి ముందు ఇక్కడ ఏ సైన్ ఉంది, మైనస్, కాబట్టి వచ్చిన ఆన్సర్కి మనం మైనస్ వేస్తాం. ఓకే, ఓకే, ఇప్పుడు ఇవి మనకి చూడండి న్యూమరికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్ఫాబెట్స్ వేస్తాను. చూడండి, x + x, చూడండి x + x అంటే ఇక్కడ x + x అంటే x మీన్స్ 1x, x మీన్స్ 1x, 1x + 1x = ఏమవుతుంది, 2x అవుతుందమ్మా. x + 4x + 5x ఉందనుకోమ్మా. చూడండి అప్పుడు ఒక 1x + 4x 5x, 5x + 5x అంటే 10x. లేకపోతే చూడండి x - 4x + 5x ఉందనుకోమ్మా. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఈ ఎక్స్కి ముందు ఇక్కడ ఏ సైన్ లేదంటే ఏముంటుందని చెప్పాం, ప్లస్ సైన్ ఉంటుంది. సో +1x + 5x అంటే +6x. ఓకే, +6x - 4x. చూడండి మనకి సేమ్ కండిషనే, ఇందులో x ఉంది ఇందులో x ఉంది కాబట్టి ఒక xని ఏమో కామన్ తీసేయండి. కామన్ తీస్తే ఇంకేముంది, x 6 - 4. సో x × 6 - 4 అంటే 2 కదా. సో x × 2 అన్నా 2 × x అన్నా ఒకటే. ఓకే, 2x. లేకపోతే చూడండి 6x - 4x ఉంది. చూడండి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయండి. బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ చేస్తే 6 - 4 = 2. నెక్స్ట్ రెండిట్లో x అనేది కామన్ కాబట్టి x వేస్తాం. ఈ 2 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఏమై 6x. 6xకి ముందు ప్లస్ సైన్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్కి మనకి ప్లస్ 2x అన్న ఒకటే 2x అన్న ఒకటే. నెక్స్ట్ చూడండి 2x + 5y - 4x - 6y అన్నాడు అనుకోమ్మా. చూడండి ఇప్పుడు ఇందులో మనకి వేరియబుల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఇందులో 2x అన్నాం, ఇందులో 4x అన్నాం, 5y 6y అంటే ఈ 2x 4x తీసుకుంటాం ఒక పేరు కింద. ఇందువలన ఈ వేరియబుల్స్ x ఉంది కాబట్టి ఈ పేరు ఒకటి అవుతుందమ్మా. అంటే దీన్ని 2x - 4x అని రాయండి.
నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకి +5y -6y ఉందమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడమ్మా, ఈ 2 పెయిర్స్ని తీసుకుంటే 2x - 4x చూడండి, మనకి రెండింటిలో x ఉంది కాబట్టి ఒక x వేసుకుంటాం, అది ఓకే. నెక్స్ట్ ఇక్కడ +2 -4 చూడండి, ఆల్రెడీ మనం చెప్పాం ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చెప్పాం మనం, బిగ్ నెంబర్లో నుండి స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయమన్నాం. అంటే 4లో నుండి 2ని సబ్ట్రాక్షన్ చేస్తే 2 అవుతుంది. నెక్స్ట్ 2x 4xలో బిగ్ నెంబర్ 4x కాబట్టి ఈ 4xకి ముందు ఇక్కడ ఏ సైన్ ఉంది మనకి మైనస్, కాబట్టి వచ్చిన ఆన్సర్కి మైనస్ వేస్తాం. సో మనకి ఈ +2x -4x -2x వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇందులో y ఉంది, ఇందులో y ఉంది, అంటే వేరియబుల్స్ రెండు ఈ వైలో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి రండి అమ్మ, ప్లస్ వేద్దామా మైనస్ వేద్దామా చూద్దాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ వైలు రెండు ఉన్నాయి కాబట్టి ఒక వైని వేసేయండి అమ్మ. వేసిస్తే ఇంకా +5 -6 ఉంది చూడండి, +5 -6. మనం ఆల్రెడీ ఏం చెప్పాం, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఏం చెప్పాం మనం, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేయమని చెప్పాం. సో బిగ్ నెంబర్ 6 ఉంది, 6 - 5 = 1. ఓకే, 1 వేస్తాం, ఓకే అంతవరకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 నెంబర్లో బిగ్ నెంబర్ ఏంటి 6 కదా, 6కి ముందు ఇక్కడ ఏ సైన్ ఉంది మైనస్ కదా, కాబట్టి వచ్చిన ఆన్సర్కి మనం మైనస్, అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి -2x -1y. దీన్ని ఇంకేం రాయొచ్చు, -2x -1y మీన్స్ -y అని అంటాం. ఓకే, నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 -4 +6 -8 +10 -12 ఈ విధంగా ఉందనుకుందాం. చూడండి, ఈ ఆల్ నెంబర్స్ ఆర్ కాన్స్టెంట్ నెంబర్సే. ఓకే, కాన్స్టెంటే కాబట్టి ఇందులో మనకి వేరియబుల్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను, ఇందులో పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయమ్మా. సో ఫస్ట్ పాజిటివ్ నెంబర్ అంటే ఏముంది, 2 ఒకటి ఉంది, 6 ఉంది అండ్ 10 ఉంది. సో 2 + 6 8, 8 + 10 అంటే 18. ఈ మూడింటికి కూడా ముందు ఏ సైన్ ఉంది మనకి ప్లస్ కాబట్టి +18 వేస్తాం, అంతవరకు అది అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, మైనస్లు చూడండి, -4 -8 -10 ఉందమ్మా. సో చూడండి, ఇప్పుడు మూడింట్లో మనకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేస్తాం. 4 + 8 12, 12 + 12 24. ఓకే, అంటే ఈ 3 యాడ్ చేస్తే -24 వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనం, బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. సో బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ అంటే 24, 24 - 18 చేద్దాం. 24 - 18 అంటే 6 వేసాం. నెక్స్ట్ కండిషన్ ఏంటి, ఈ 2 నెంబర్స్లో బిగ్ నెంబర్ ఏముందో బిగ్ నెంబర్కి ముందు ఉన్న సైన్ మనం వేయాలి. సో బిగ్ నెంబర్ 24 కాబట్టి 24కి ముందు ఏ సైన్ ఉంది మైనస్, కాబట్టి వచ్చిన ఆన్సర్కి -6 వేస్తాం. ఓకే, అంటే ఈ విధంగా మనకి డిఫరెంట్ సైన్స్ ఇచ్చేటప్పుడు, నెక్స్ట్ మల్టిపుల్ సైన్స్ ఉండేటప్పుడు. నెక్స్ట్ మరొక ప్రాబ్లం చూడండి, దీన్నే 2x -4y +6x -8y +10x అన్నాం అనుకోమ్మా. చూడండి, ఇందులో మనకి వేరియబుల్స్ చూడండి x y ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే x వేరియబుల్స్ అన్నీ యాడ్ చేయండి. నెక్స్ట్ వన్ ఏం చేస్తామంటే y యొక్క వేరియబుల్స్ అన్నీ యాడ్ చేయండి. అంటే +2x +6x +2x +6x అంటే +8x +8x +10x అంటే 18x. ఓకే, x టర్మ్స్ అన్నీ కూడా అయిపోయాయమ్మా. నెక్స్ట్ ఏం చేస్తాం, y టర్మ్స్ -4y -8y. చూడు, రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఒక మైనస్ వేయండి అమ్మ. 4 + 8 12, రెండిట్లో వైలు ఉన్నాయి కాబట్టి y. ఓకే, ఈ విధంగా అంటే మనకి దిస్ ఈజ్ ద ఆల్జబ్రాలో మనకు వస్తుంది మనకి బైనామియల్. ఓకేనంటే దిస్ ఈజ్ 2 టర్మ్స్ ఉన్నాయి, అంటే 2 వేరియబుల్స్ ఉన్నాయి, బిట్వీన్లో మైనస్ ఉంది కాబట్టి దీన్ని మనం బైనామియల్స్ అని అంటామమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ నేను మీకు కొన్ని హోంవర్క్ ఇస్తానమ్మా. అంటే ఓన్లీ ఇవే, ఈ ఎక్స్ అండ్ వై అండ్ ప్లస్ అండ్ మైనస్ పైనే కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను, వాటిని మీరు చెయ్యండి అమ్మా. 5 - 10 + 15 = -6 -10
minus 7 is equal to dash. Minus 6 minus 6 minus 8 minus 10 equal to dash. Plus 6 minus 10 plus 12 minus 20 equal to dash. 6x minus 8y plus 10x minus 2y equal to dash. 8x plus 9y plus 2x minus 9y equal to dash. 2 minus 2 plus 2 minus 2 plus 2 minus 2 equal to dash. X plus x y minus y minus x minus x plus y is equal to dash. Minus 2x minus 6x plus 8y minus 8y equal to dash. 4x minus 3y minus 4x plus 6y equal to dash. 14x minus 13y plus 14x minus 13y equal to dash. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి అమ్మా. సాల్వ్ చేసి డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మరలా ఏం చేద్దామంటే ప్లస్ మైనస్ అయిపోయాయి కాబట్టి మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ గురించి చూద్దాం.